టీమాస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం బహుజనులకు అధికారం అనే పరిగి నియోజకవర్గ సదస్సు 12వ తారీఖు ఆదివారం నాడు 11 గంటలకు పరిగిలో ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, గద్దర్ గారు, తమ్మినేని గారు, బి వెంకట్ గారు ఇంకా అనేక ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి గత కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ చేసినటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాలు ఏ రకంగా చేయొచ్చో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ 93% ఉన్నటువంటి ప్రజలకు ఎలా బాగుపడాలంటే ప్రత్యామ్నాయ విధానాలు ఈరోజు సదస్సులో టీమాసు ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు ప్రవేశపెడతారు. కాబట్టి ఈ అగ్రకుల పెత్తందారులకు వ్యతిరేకంగా వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా ఈరోజు టీమాస్గా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గ సదస్సులు జరుగుతున్నాయి. కాబట్టి పరిగిలో కూడా ఒక పెద్ద ఎత్తున 1000 మందికి తగ్గకుండా సదస్సు నిర్వహిస్తున్నాము. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 12వ తారీఖు కొప్పుల శారదా గార్డెన్లో పరిగి పట్టణంలో నియోజకవర్గ స్థాయి దళిత బహుజన సమాజం అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చే కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో ప్రధానమైన చర్చ ఏంటిదంటే సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు అధికారం అని ఒక టైటిల్ మీద తాలూకాలో ఉన్నటువంటి మేధావులందరినీ, అన్ని సెక్షన్ల ప్రజలను ఇక్కడ మేధావులను పిలిచి సదస్సు నిర్వహించి ఆ సదస్సులో రేపు భవిష్యత్తులో రాజకీయ కార్యాచరణ తీసుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా కంచె ఐలయ్య గారు, గద్దర్ గారు, గిరిజన, బీసీ అనేక రకాల మన వక్తలు ఇక్కడ వస్తున్నారు. వాళ్ళ యొక్క మెసేజ్ దళిత బహుజన సమాజానికి ఏ విధంగా అధికారం రావాలి, ఈ భారతదేశంలో సామాజిక న్యాయం జరగడం లేదు, సామాజిక న్యాయం జరగాలంటే మనందరం ఏం చేయాలి అనే ఉద్దేశంలో ముఖ్య అతిథులు వాళ్ళ మెసేజ్ ఇస్తారు. ఈ కార్యక్రమానికి మేము పూడూరు, పరిగి, కులక్చెల్ర, గండీడు, దోమ ఈ 5 మండలాల నుండి మేమందరం కూడా నిర్వాహకులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిగి తాలూకాలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి దళిత బహుజనులు, ముస్లిం మైనారిటీలు, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా హాజరై ఈ సామాజిక న్యాయం జరిగే విధంగా మనందరం కూడా పోరాటం చేయాలనే ఉద్దేశంతో, ఐకమత్యంతో రాజ్యాధికారము సంపాదించుకునే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆ సమావేశం ఉదయం 11 గంటల నుండి పరిగి పట్టణంలో పెద్ద ర్యాలీతో మరి ఇక్కడ కొప్పుల శారదా గార్డెన్లో బహిరంగ సమావేశం నిర్వహిస్తాం. మరి ప్రతి గ్రామం నుండి పరిగి తాలూకాలో ఉన్నటువంటి మిత్రులందరికీ, రాజకీయ నాయకులకు, విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకు, స్వేరో మిత్రులకు, అన్ని కుల సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే మనము భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయినా కూడా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మనము ఆ హక్కులకు నోచుకోలేకుండా ఉన్నాం. ఇప్పుడు స్వతంత్రంగా బతకలేకపోతున్నాం. సామాజిక న్యాయానికి దూరంగా ఉన్నాం. సమాజంలో, ఈ భారత సమాజంలో మనకు న్యాయం జరగడం లేదు. అందుకే అనేక రకాలైనటువంటి వివక్షకు గురవుతున్నటువంటి మనం ఈ సమాజం అందరినీ ఏకం చేసి, ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులందరినీ ఏకం చేసి రాజ్యాధికారం దిశగా మరి మన కుటుంబాలు, మనం దళిత బహుజన సమాజం అంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఆర్థికాభివృద్ధికి నోచుకొని జీవన విధానం మెరుగుపడే విధంగా మా వంతు ప్రయత్నంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే పరిగి తాలూకాలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా, అన్ని సెక్షన్ల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా హాజరైపోయి మేము నిర్వహిస్తున్నటువంటి సదస్సును జయప్రదం చేయాలని చెప్పి
అందరు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభను జయప్రదం చేసి ఈ సామాజిక న్యాయం దిశగా మనము అభివృద్ధి దిశగా హక్కుల కోసం పోరాడే దిశగా మనందరం ప్రయాణం చేయాలని మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభను జయప్రదం